చాలా ముఖ్యమైన జిల్లా అనంతపురం జిల్లా పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధించబోతుందని మా పోస్ట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. టీడీపీ 7 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 1 స్థానంలోనూ విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్న విషయం మనకు అర్థమవుతుంది. నియోజకవర్గాల వారీగా చూస్తే రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు విజయం సాధిస్తారు, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తారు, గుంతకల్లులో గుమ్మనూరు జయరాం విజయం సాధిస్తారు. వీరి ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. ఇక తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. సింగనమలలో వీరాంజనేయులు వైసీపీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్ర బాబు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే మడకసిర కరికర సుధాకర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. పెనుగొండలో సవితమ్మ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కదిరిలో కందికుంట ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది అనంతపురం ముఖ చిత్రం. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 6, తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో 1 స్థానంలో గెలవబోతుంది. అనంతపురం తర్వాత రాయలసీమలో మరో ముఖ్యమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఉమ్మడి కర్నూలు జిల్లా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. కర్నూలులో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో వైసీపీ 7 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నాయి. నెల్లూరు పద్ధతిలోనే కర్నూలు జిల్లాను కూడా వైసీపీ, టీడీపీ సమానంగా పంచుకోబోతున్నాయి. కర్నూలులో అసెంబ్లీ సెగ్మెంట్స్లో విజేతలను ఒక్కసారి చూస్తే ఆళ్లగడ్డలో గంగుల నాని వైసీపీ తరఫున గెలవబోతున్నారు. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. నందికొట్కూరులో డాక్టర్ దారా సుధీర్ వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కర్నూలులో టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. ఇక పాణ్యంలో గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. పత్తికొండలో కంగాటి శ్రీదేవి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. కొడుమూరులో బొగ్గుల దస్తగిరి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర రెడ్డి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఆలూరులో బూసినే విరూపాక్షి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఇది కర్నూలు జిల్లా పరిస్థితి. ఉన్న 14 స్థానాలని తెలుగుదేశం, వైసీపీ సమానంగా పంచుకుంటున్నాయి. 7 స్థానాల్లో 2 పార్టీలు ఈ జిల్లాలో విజయం సాధిస్తున్నాయి. కర్నూలు జిల్లా తర్వాత కడప పరిస్థితి ఒకసారి చూద్దాం. కడప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వంత జిల్లా. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కడపలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ 6 నియోజకవర్గాల్లో స్పష్టంగా విజయకేతనం ఎగరవేయటం మనకు కనిపిస్తుంది. తెలుగుదేశం 2 స్థానాలకు పరిమితం అవుతుంటే జనసేన, బీజేపీ చెరొక స్థానంలో విజయం సాధిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. కడపలో అసెంబ్లీ సెగ్మెంట్స్ విషయానికి వస్తే డాక్టర్ దాసరి సుధా బద్వేల్లో వైసీపీ తరఫున విజయాన్ని సాధిస్తున్నారు. రాజంపేటలో సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ తరఫున విజయాన్ని సాధిస్తున్నారు. అంజాద్ బాషా కడప నియోజకవర్గంలో వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ జనసేన పక్షానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. పులివెందుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయాన్ని అందుకోబోతున్నారు. కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది కడప జిల్లా ముఖ చిత్రం. కడప జిల్లా పైన వైసీపీ పట్టు చాలా తీవ్రంగా కనిపిస్తుంది. వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధిస్తుంటే తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుంది. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు చెరొక స్థానాల్లో విజయం సాధించడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మా పోస్ట్ పోల్ స్టడీ తొలి సినేరియోలో టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. జనసేన 18, బీజేపీ 3 చోట్ల విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. ఇక వైసీపీ
53 స్థానాలకే పరిమితం అవుతుందన్న విషయం కూడా పోస్ట్ పోల్ స్టడీలో అర్థమవుతుంది. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 2 స్థానాల్లో గెలుస్తుందని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. ఓవరాల్గా తెలుగుదేశం కూటమి 120 సీట్లు దక్కించుకోబోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన 53 సీట్లు గెలుచుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తెలుస్తుంది. ఇటువైపు చంద్రబాబు నాయుడు కూటమి సభ్యులు ఉన్నారు, వారు 120 సీట్లలో విజయం సాధించబోతున్నారన్న విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కూటమి 120 స్థానాల్లో విజయం సాధించబోతుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవబోతుంది. 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించబోతుందని మా పోస్ట్ పోల్ స్టడీ తెలియజేస్తుంది. పోలింగ్కి ముందు ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో ఏం చెప్పిందో, పోస్ట్ పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారైందో ఇప్పుడు చూద్దాం. ప్రీ పోల్ స్టడీలో టీడీపీ 95 స్థానాల్లోనూ, జనసేన 13 స్థానాల్లోనూ, బీజేపీ 3 చోట్ల గెలుస్తాయని తేలింది. వైసీపీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 1 చోట గెలుస్తుందని చెప్పాం. ఇక పోస్ట్ పోల్ స్టడీలో టీడీపీ 99, జనసేన 18, బీజేపీ 3 సీట్లు గెలుస్తాయని తేలింది. వైసీపీ 53 స్థానాలకు పరిమితం కాగా కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుస్తుందన్న విషయం స్పష్టమైంది. అంటే టీడీపీకి 4, జనసేనకి 5, కాంగ్రెస్కు 1 స్థానం పెరిగినట్టు కనిపిస్తుంది. ఇక్కడ పోస్ట్ పోల్ ప్రీ పోల్ స్టడీల మధ్య తేడాని మనం స్పష్టంగా చూడొచ్చు. కూటమి 111 స్థానాల్లో విజయం సాధిస్తుందని మేము ప్రీ పోల్ స్టడీలో చెప్పాము. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో గెలుస్తుంది, వైసీపీ 63 స్థానాల్లో గెలుస్తుందని. ఇక్కడ పోస్ట్ పోల్ స్టడీలో ఈ అంకెలు, ఈ సంఖ్యలు కాస్త మారాయి. టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని పోస్ట్ పోల్ స్టడీలో తేలగా వైసీపీ బలం 53 స్థానాలకు తగ్గిందని పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. కాంగ్రెస్కున్న 1 స్థానం బలం ప్రీ పోల్ స్టడీ నుంచి పోస్ట్ పోల్ స్టడీకి 2 స్థానాలుగా మారింది. జనసేన 13 స్థానాల నుంచి 18 స్థానాలకి విజేతగా మారింది. 18 స్థానాల్లో జనసేన విజయకేతనం ఎగరవేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి కూటమి 120 స్థానాలని కైవసం చేసుకుంటుందని మా పోస్ట్ పోల్ స్టడీ సినేరియో 1లో తెలుస్తుంది. మనం ముందుగానే అనుకున్నట్టు రెండో సినారియో అందరికీ షాకింగ్గా ఉండబోతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మా పోస్ట్ పోల్ స్టడీలో సెకండ్ సినారియో ప్రకారం టీడీపీ కూటమి 150కి పైగా స్థానాల్లో గెలవబోతోంది. ఈ సైలెంట్ వేవ్ నిజమైతే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 కంటే తక్కువ సీట్లను వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధిస్తుంది. మొత్తంగా ఆర్టీవీ 2 సినేరియోల్లోనూ టీడీపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని క్లియర్ కట్గా తేలింది. అయితే 150కి పైగా సీట్లు రావటానికి కారణాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. టీడీపీకి అనుకూల వాతావరణం క్రియేట్ చేసిన కారణాల్లో చంద్రబాబు అరెస్ట్ ప్రధానంగా కనిపిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కామన్ పబ్లిక్లో పెద్దగా కనిపించకపోయినా పార్టీ క్యాడర్ని మాత్రం తీవ్రంగా కదిలించింది. తమ నాయకుడిని జైలుకు పంపిన వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ క్యాడర్లో తీవ్రంగా కనిపించింది. అందుకే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ లేని విధంగా ఎలక్షనీరింగ్లో పై చేయి సాధించారు. వీరికి జనసేన, బీజేపీ నుంచి మంచి మద్దతు వచ్చింది. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఒక వేవ్ క్రియేట్ అయింది. ప్రధానంగా జగన్పై 4 అంశాల్లో జనంలో స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెలుపోటములను మార్చేసింది. తమ భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళ్ళిపోతాయన్న భయం జనంలో చాలా స్పష్టంగా ఎన్నిక ముందు కనిపించింది. పాస్బుక్లపై జగన్ ఫోటోలు వేసుకోవటం జనాల్లో అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఇది జగన్పై వ్యతిరేకతకు దారితీసింది. ఇక మరో అంశం మద్యం అమ్మకాలకు సంబంధించిన అంశం. మద్యం అమ్మకాలు వైసీపీ ప్రభుత్వానికి భారీ వ్యతిరేకతను తీసుకొచ్చాయి. చీప్ బ్రాండ్లు, అత్యధిక రేట్లు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. కుటుంబం పెద్ద సంపాదన అంతా మద్యానికే సరిపోతుందన్న ఆందోళనతో పాటు తమ మగవారు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇక మరో ప్రధానమైన అంశం రోడ్లు దారుణంగా ఉండటం బలమైన నెగిటివ్ ఇంపాక్ట్కు కారణమైంది. గ్రామాల్లో, పట్టణాల్లో రోజు పెద్ద పెద్ద గుంతల రోడ్లతో ఈ 5 ఏళ్లు నరకం చూశామన్న ఆవేదన మెజార్టీ జనంలో ఉంది. అదే వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకతను పెంచినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. హౌసింగ్ మరో ప్రధానమైన అంశం. ఇళ్ల స్థలాల అంశం పాజిటివ్ అవుతుందని వైసీపీ భావిస్తున్న గ్రౌండ్లో అందుకు భిన్నమైన ట్రెండ్ కనిపిస్తుంది.
60 గజాల స్థలాలే ఇవ్వటం, అది ఊరికి దూరంగా మునిగిపోయే చోట్ల ఇచ్చారనే తీవ్ర అసంతృప్తి మహిళల్లో చాలా చోట్ల కనిపించింది. ఈ అంశాలన్నీ జగన్కు, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పనికొచ్చాయి. ఇక మహిళా ఓటు గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయ పక్షాలు మహిళా ఓటు ఎవరికి వచ్చిందన్న విషయం గురించి తీవ్రంగా వాదులాడుకుంటున్నాయి. మహిళలు విపరీతంగా ఓటు వేశారని, వారు అధికార పక్షం వైపు ఓట్లు కురిపించారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విషయంలో వాస్తవాల్ని ఒక్కసారి చూద్దాం. ఏపీలో 24 నియోజకవర్గాల్లో మాత్రమే పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు, వారు ఓటు చేశారు. 2019 ఓటింగ్ తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కూడా ఇదే వాదన మనకు వినిపించారు. మహిళలు ఎక్కువ మంది మాకు ఓటు వేశారు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని. కానీ ఫలితం మాత్రం మరో రకంగా కనిపించింది. అధికార వైసీపీ మద్యం పాలసీ మహిళల్ని బాగా ఆందోళనకు గురిచేస్తుందన్నది వాస్తవం. ఇదే వ్యతిరేకత మహిళా ఓటర్లలో వ్యక్తమైందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఏపీ అసెంబ్లీ పిక్చర్ ఇప్పుడు చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ కథ ఇంకా మిగిలే ఉంది. పార్లమెంటు స్థానాల్లోనూ షాకింగ్ మార్పులే ఉండబోతున్నాయి. ఏపీ లోక్సభ లెక్కలతో మరి కాసేపట్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.